మెడిటేషన్ ఫ్రీ క్లాసెస్‌లో డే 1 ఫస్ట్ స్కిన్ అనాలిసిస్ కోసం మనం తెలుసుకుందాం ఈరోజు. సో, స్కిన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ అనాలిసిస్ వల్ల క్లయింట్‌కి మనం సరైన ఫేషియల్‌ని సజెస్ట్ చేయగలుగుతామనమాట. మనం ఎవరైనా మన దగ్గర క్లయింట్ వచ్చారనుకోండి, వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి అన్నది మనం అనాలిసిస్ చేయగలిగితే గనక వాళ్ళకి బెస్ట్ ఫేషియల్‌ని మనం సజెస్ట్ చేయగలుగుతాము. అందుకని చెప్పి తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ సరైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని మనం రికమెండ్ చేయగలుగుతాం. సో, ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఒక ప్రొడక్ట్‌ని కొనుక్కున్నారు. ఈ ప్రొడక్ట్ నేను కొనుక్కున్నాను. ప్రొడక్ట్ చాలా బావుంది. నేను యూజ్ చేస్తున్నాను. దీనివల్ల చాలా తెల్లగా అవుతున్నాను. నువ్వు కూడా వాడు అని చెప్పి మీకిచ్చారు తను. సో, మీరేం చేస్తారు? ప్రొడక్ట్ అంతా మీరు కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. యూజ్ చేశాక మీరింకా బ్లాక్ అయిపోవడం, ఇంకా స్కిన్ డల్ అయిపోవడం అలా అయింది. సో, ఎందుకని? తనది డ్రై స్కిన్ను, మీది ఆయిలీ స్కిన్. సో, ఆయిలీ స్కిన్ ఇంగ్రీడియెంట్స్ వేరుంటాయి. డ్రై స్కిన్ ఇంగ్రీడియెంట్స్ వేరుంటాయి. సో, ప్రొడక్ట్‌లో ఏమైనా తప్పుందా? సో, మీరు సెలెక్ట్ చేసుకునే దానిలోనే కదా మిస్టేక్ ఉంది. అందుకని చెప్పి స్కిన్ అనాలైసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్కిన్ టైప్ ఏంటి అన్నది తెలుసుకుంటేనే మనం రేపొద్దున్న ముందుగా ఏ ట్రీట్మెంట్స్ చేయాలన్నా ఫేస్ మీద ఇది తెలుసుకుంటేనే పర్ఫెక్ట్‌గా, ఎఫెక్టివ్‌గా, సేఫ్‌గా మనం చేయగలుగుతాము. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనకి చాలా మంది క్లయింట్స్ అడుగుతారు. మేము హోమ్ కేర్ రొటీన్ ఏదైనా బెస్ట్ ప్రొడక్ట్స్ మాకు సజెస్ట్ చేయండి అని చెప్పి. సో, క్లయింట్ స్కిన్ టైప్ ఏంటి అన్నది మీరు తెలుసుకుంటేనే కదా! ఆ స్కిన్ ఏంటి అని అనలైసిస్ చేస్తేనే కదా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలి అన్నది. సో, మొత్తం అంతా దీన్ని బేస్ చేసుకొనే ఉంటుంది. దగ్గరికి ఎవరైనా క్లయింట్ వచ్చారనుకోండి, వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు స్కిన్ టైప్స్ కోసం తెలుసుకుందాం. స్కిన్ టైప్స్‌లో మనకి నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, అలాగే కాంబినేషన్ స్కిన్. సో, మనకి స్కిన్ టైప్స్ ఎన్ని? 4. ఓకే. స్కిన్ టైప్స్ 4. నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్. మరి సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటి అని మీకు డౌట్ రాలేదా? సో, సెన్సిటివ్ స్కిన్ అనేది స్కిన్ టైప్ కాదు. స్కిన్ కండిషన్. యాక్ని స్కిన్, అలాగే మెచ్యూర్డ్ స్కిన్, సో, ఇలా పిగ్మెంటేషన్ స్కిన్ అని చెప్పి ఇలా అంటారు కదా! అవి స్కిన్ టైప్ కాదు. స్కిన్ కండిషన్. సో, ఎవరికైనా కూడా ఈ 4 ఉంటాయి. నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్. ఓకే. సో, ఇప్పుడు మనం నార్మల్ స్కిన్ కోసం తెలుసుకుందాం. నార్మల్ స్కిన్ అనేది ఆహ్, అంత డ్రైగా ఉండదు. అంత ఆయిలీగా ఉండదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందన్నమాట. ఫ్లాలెస్‌గా, హెల్తీగా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సీబమ్ సెక్రీషన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతది. దానివల్ల స్కిన్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఓకే. వీళ్ళకి మనం ఆల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. సెకండ్ వన్ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ అంటే మనందరికీ తెలుసు. అసలు నిజం చెప్పాలంటే దేవుడిచ్చిన వరం అన్నమాట. ఇప్పుడు గ్లాసీ ఫినిష్ మేకప్ చాలా ఫేమస్ కదా! వీళ్ళకి పుట్టుకతోనే గ్లాసీగా ఉంటదన్నమాట స్కిన్. సో, ఆయిలీ స్కిన్ కంటిన్యూయస్‌గా ఆయిల్ రిలీజ్ అవుతానే ఉంటది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఓపెన్ పోర్స్, పింపుల్స్, యాక్ని, బ్లెమిషెస్ అనేవి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి వాళ్ళకే ఎక్కువగా కనిపిస్తాయి. సో, ఎందుకంటే ఇది ఓపెన్ పోర్స్ అనుకుందాం. ఓపెన్ పోర్స్ నుంచి వాళ్ళు కంటిన్యూయస్‌గా ఆయిల్ రిలీజ్ అవుతది. ఆ ఓపెన్ పోర్ అనేది కొంచెం వైడ్‌గా ఉండి అక్కడి నుంచి ఆయిల్ రిలీజ్ అవుతా ఉంటది. అలాగే వీళ్ళు ఫ్రెష్‌గా ఫేస్ వాష్ చేసుకుంటా ఉండాలి ఎక్కువ బయటికెళ్ళొచ్చేటప్పుడు. సో, ఆయిలీ స్కిన్ వాళ్ళు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేటప్పుడు బయటున్న పొల్యూషన్‌కి డస్ట్ అనేది వాళ్ళ ఫేస్ మీద పడతది. ఈ ఓపెన్ పోర్‌లోకి ఆ డస్ట్ అనేది వెళ్ళిపోయి వీళ్ళు మంచిగా క్లీన్ చేసుకోకుండా ఉంటే గనక అదే పింపుల్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పింపుల్ నుంచి యాక్ని, యాక్ని నుంచి యాక్నీలో కూడా మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. సో, అలా అన్నమాట. అందుకని జెప్పి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అది చేసుకోవాలి. వీళ్ళు యూజ్ చేసేవి సిట్రస్ బేస్డ్, జెల్ బేస్డ్ ప్రొడక్ట్సే వాడాలి. ఆయిలీ స్కిన్ కోసం ఇలా చెప్పానని ఫీల్ అవ్వకండి. సో, మీకింకో గుడ్ న్యూస్ చెప్తాను. మీరెప్పుడు గూడా యంగ్‌గా ఉంటారు. టీనేజ్‌లో ఈ పింపుల్స్, ఈ ఓపెన్ పోర్స్‌తో మీరు ఇబ్బంది పడినా కొంచెం 30 ఇయర్స్ నుంచి మీకు 25 ప్లస్ నుంచి 30 ఇయర్స్ ఆ టైంలో సూపర్ ఉంటది. మీరు యంగ్‌గా ఉంటారు. రింకిల్స్ అనేవి త్వరగా రావు. యంగ్‌గా ఉంటారు. సో, ఇప్పుడు మనం డ్రై స్కిన్ కోసం తెలుసుకుందాం. డ్రై స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. అంటే
పొడి బారిపోయినట్టుగా ఉంటుంది. ఫ్లేకీగా ఉంటుంది. సో, వీళ్ళకేంటంటే లైఫ్‌లెస్ అంటే చర్మం అనేది లైఫ్‌లెస్‌గా ఉంటుంది. చాలా పొడి బారిపోయి టైట్ ఫీలింగ్ ఉంటదనమాట. సో, దీనివల్ల వ్రింకిల్స్ అవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా గూడా ఇంటర్నల్‌గా అంటే ప్రతి ఒక్కరు ఇంటర్నల్‌గా వాటర్ ఎక్కువ తీసుకోవాలనుకోండి. సో, వీళ్ళు ఇంకొంచెం ఇంటర్నల్‌గా వాటర్ ఎక్కువ తీసుకోవడం, మంచి క్రీమీ బేస్డ్, మిల్క్ బేస్డ్ అలాగే ఆయిలీ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా మాయిశ్చరైజర్స్ అవి ఏవైనా ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నా గూడా వీళ్ళకి మంచిగా ఉంటుందనమాట. సో, డ్రై స్కిన్ వాళ్ళకి సీబమ్ సెక్రీషన్ అనేది చాలా 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 తక్కువ రిలీజ్ అవుతది. సో, దానివల్లే వీళ్ళకి టైట్ ఫీలింగ్ కలుగుతుంది. సో, ఇప్పుడు మనం కాంబినేషన్ స్కిన్ కోసం తెలుసుకుందాం. కాంబినేషన్ స్కిన్‌ని అంటే ఏంటి? టీ జోన్. దీన్ని టీ జోన్ అంటారు. టీ జోన్. ఓకే. దీన్ని యూ జోన్ అంటారు. ఓకే. టీ జోన్ అంతా కూడా మనకి ఆయిలీగా ఉంటుంది. యూ జోన్ అంతా కూడా డ్రైగా ఉంటుంది లేదా నార్మల్‌గా ఉంటుంది. ఈ స్కిన్‌ని మనం కాంబినేషన్ స్కిన్ అంటాం. ఓకేనా? సో, వీళ్ళకి కూడా అలోవెరా, రోజ్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నవి కొనుక్కుంటే బావుంటుంది. లేదు అనుకుంటే టీ జోన్‌కి ఒక ప్రొడక్ట్, యూ జోన్‌కి ఒక ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటానన్నా ఏం పర్వాలేదు. ఇంకోటేంటంటే ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మనకి సమ్మర్‌లో ఒక ప్రొడక్ట్స్, వింటర్‌లో ఒక ప్రొడక్ట్స్ అలాంటివి తీసుకొని యూజ్ చేసుకున్నా కూడా బావుంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఈజీలీ ఇరిటేటెడ్ స్కిన్ అన్నమాట. సో, వాళ్ళకి సన్ బర్నింగ్ ఉంటుంది. అదే బయటికి వెళ్తే సన్‌లోకెళ్తే వాళ్ళకి స్కిన్ అంతా బర్న్ అయ్యేలా ఉంటుంది. రెడ్‌నెస్ ఎక్కువుంటుంది. చాలా ఈజీగా ఇరిటేట్ అవుతారు. సో, అందుకని సెన్సిటివ్ స్కిన్‌ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే. వీళ్ళకేంటంటే హై కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రం యూజ్ చేయకూడదు. ఆల్కహాల్ మిక్స్ అయ్యే ప్రొడక్ట్స్ యూజ్ చేయకూడదు. అలాగే ఎక్కువగా హై ఫ్రాగ్రెన్సీ ఉన్న ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చింగ్, ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మంచిగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా లైక్ ఓకే. సో, సెన్సిటివ్‌లో కూడా సెన్సిటివ్ అనేది డ్రై స్కిన్‌లో సెన్సిటివా? లేదంటే ఆయిలీ స్కిన్ సెన్సిటివా? నార్మల్ సెన్సిటివ్ అనేది వాళ్ళకున్న కండిషన్ బట్టి మనం ప్రొడక్ట్స్ అనేది రికమెండ్ చేస్తాం. సో, మీ అందరి కోసం అంటే మీ అందరిలో ఒక్కరికి నా క్లాస్ యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.